నాకు మాత్రం ఎందుకన్ని సమస్యలు? నేనేం చేసినా ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది. ఎందుకు నాన్న బాధపడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నాను. అమ్మా, నేను అనుకున్నది జరుగుతుందా అమ్మా? నీ అంతరాత్మలో ఏది జరుగుతుందని నమ్ముతున్నావో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక ఊర్లో వర్షం కోసం అక్కడ ప్రజలంతా కలిసి యాగం చేశారు. ఆ యాగం చేయడానికి వచ్చిన జనంలో నీలాంటి ఒక చిన్న అబ్బాయి గొడుగుతో వచ్చాడు. వర్షం వచ్చింది. ప్రజలందరూ కలిసి యాగం చేసినందుకు వర్షం రాలేదు. వర్షం వస్తుందని గాఢంగా నమ్మి గొడుగుతో వచ్చాడు చూడు ఆ చిన్న అబ్బాయి. ఆ నమ్మకం కోసం వర్షం వచ్చింది. నువ్వు నమ్మకంతో నడు, నువ్వు అనుకున్నది జరుగుతుంది.